గాలిలో పక్షిలాగా ఎగురుతుంటే ఎట్లుంటుందో చెప్పండి. చాలా బాగుంటుంది కదా! అదే అండి మా పాప పారాగ్లైడ్ అయితే ఎక్కిందనమాట. నాకు ఆ పాప వెళ్తుంటే నాకు భయమేస్తుందనమాట. చిన్నపిల్లలు కదా, పైనుంచి పడిపోతే చాలా భయమేస్తుంది కదా! కానీ వాళ్ళు చెప్పినారనమాట, ఏం కాదని చెప్పినారు. ఇంతకీ లాస్ట్ వీడియోలో అయితే నేను చెప్పినాను కదా మేము ఎక్కడికొచ్చాము, నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అని చెప్పాను కదా! అదే అండి, మేము ఇక్కడ దగ్గరలో, మాకు దగ్గరలో మినీ జైసల్మేర్ అని ఉందన్నమాట. అక్కడికి వచ్చినామన్నమాట. రామ్సూర్ చూరు అని కూడా అంటారు దీన్ని. తర్వాత మా బాబు కూడా వెళ్ళినాడనమాట. మా బాబు వెళ్ళినప్పుడేమో ఇంకా భయం వేసింది. వద్దురా అంటే కూడా వినలేదనమాట. పిల్లలు మనం ఏది వద్దు అంటామో అదే చేయాలని అంటారు కదండి. అది అందరి పిల్లల్లో అట్లే ఉంటుంది. మీ పిల్లలు కూడా అలాగే ఉంటారేమో చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జంప్ చేయడం ఇది ఉంది కదా, ఇదొక ఆనందం అనమాట. అందరు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు కదా, ఆ ఆనందంలో ఇదొక ఆనందము. ఇంకా రాజస్థాన్ అంటే గుర్తొచ్చేది ఏదంటే ఈ క్యామెల్స్ అండి. ఇక్కడ క్యామెల్స్ అయితే బాగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. బయట ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు క్యామెల్ని తీసుకొని ఒక గాడి మాదిరి కట్టుకొని, బండి మాదిరి ఎద్దుల బండి ఎట్లాగైతే మనం కట్టేస్తామో అట్లా కట్టేస్తారనమాట. ఈ క్యామెల్ సవారీ అనేది 100 రూపీస్ అయితే తీసుకున్నారు. పారాగ్లైడ్కి అయితే 500 తీసుకున్నారు. తర్వాత దీనికైతే 100 రూపీస్ తీసుకున్నారు. ఇంకా తర్వాత క్వాడ్ బైక్ అని ఇది ఒకటి వస్తుందన్నమాట. ఇది ఒక ఏరియా ఉంటుందన్నమాట. ఆ ఏరియా అంతా చుట్టేసుకొని, అంటే రౌండ్గా సర్కిల్ లాగా చేసుకొని వస్తే దానికి అంతా కూడా 200 అనమాట. మీరు ఇక్కడ దగ్గరలో ఉంటే గిన ఖచ్చితంగా విజిట్ చేయండి. పిల్లల కోసం అయితే మంచిగా ఉంటుంది ఇది. ఇంకా ఇదేనండి వీడియో అయితే. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.